సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగల్లో రంజాన్ ఒకటని పేర్కొన్నారు. చెడు భావనలు, అధర్మం, ద్వేషాన్ని తొలగించే గొప్ప పండుగ రంజాన్ అని చెప్పారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పెంపొందిస్తుందని తెలిపారు. తెలంగాణ గంగా జమున తెహజీబ్కు ప్రతీక అని లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సిద్దిపేటలో ముస్లిం మైనార్టీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. దేశంలోనే తొలి షాదీఖానా సిద్దిపేటలో ఏర్పాటు చేశామని, అలాగే హైదరాబాద్ తర్వాత హజ్ హౌస్ కూడా సిద్దిపేటలోనే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి ఆఖరి సఫర్ వాహనాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇక సిద్దిపేట పట్టణంలో 700 మంది పేద ముస్లిం కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్లు హరీష్ రావు తెలిపారు.